మీ గురించి చదివినప్పుడు లేకపోతే మీ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా చాలామంది అధికారులతో నేను కూడా కలిసి పనిచేశాను, కానీ చూశాను, వాళ్ళతో దగ్గరగా పనిచేశాను, కానీ పూర్తిగా ఇంతగా డెడికేట్ అయిపోయి అసలు ఇల్లు వాకిలు వదిలేసి సంవత్సరాల తరబడి ఏజెన్సీ ప్రాంతంలో కనీసం ఫోన్ కూడా కలవని ప్రాంతాల్లో మీరు పనిచేసినట్టు తెలుసుకున్నాం. నిజంగా సంతోషం ప్రసాద్ గారు. విద్యార్థి దశ నుంచి కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో మీరు విద్యార్థి దశ నుంచి కూడా అంటే మీరు ఈ మన ఊరు మనబడి కార్యక్రమం అంటే ముందు ఆ పాట మనం కొంత తీసుకుందాం సార్. విద్యార్థి ఎమర్జెన్సీ కాలంలో చాలా యాక్టివ్గా మీరు పనిచేశారు, జైళ్ళకు కూడా వెళ్ళారు అని చెప్పిన తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏంటి సార్? విద్యార్థి రాజకీయాలు విద్యార్థి దశలో మీరు ఎలా ఉండేవారు? నేను అనుకోవటం, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాసరావు గారు. రాజకీయం అనే మాట బహుశా దానికన్నా దుర్వినియోగమైన మాట మరొకటి ఉండదు. కరెక్ట్. అది పక్కన పెట్టేస్తే స్వాభావికంగా ప్రవృత్తి రీత్యా వ్యక్తిగత విలువల దృష్టి ద్వారా ఎవరికి వారు ఎంపిక చేసుకున్నటువంటి బాటలో నడవటం అనేది ఒక సహజమైన విషయం. అది ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎలా తీసుకెళ్తుంది, ఏంటి గమ్యం, ఏమిటి ఆశయం అనేది దానికి జోడించేటువంటి ఇతర విషయాలు. కానీ స్వాభావికంగా చిన్నప్పటి నుంచి ఇంట్లో అవ్వచ్చు, పాఠశాలలో అవ్వచ్చు, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వల్ల అవ్వచ్చు, ఆ బీజాలు కొన్ని నాటుపోతాయి. అందుకని బిఫోర్ 5 years ఎడ్యుకేషన్ అనేది అత్యంత ముఖ్యం అంటారు. ప్రీ ప్రైమరీ బిఫోర్ 5 years, అదే ఓకే, ప్రీ ప్రైమరీ. సో ఆ నాటుకుపోయిన బీజాలని నెమ్మదిగా వృక్షాలు అవుతాయి, ఆలోచన పరంగా అవచ్చు, మరొకరు అవ్వచ్చు. సో ఈ విధంగా బహుశా నా ప్రవృత్తిలో పుట్టింది వేరే వాతావరణంలో అయినా, పెరిగింది మరొక వాతావరణంలో అయినా, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల పట్ల కొంత అవగాహన, వ్యవసాయ కుటుంబం, అది చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు. ఆర్థికంగా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి కూడా మీరు పేదల ఆర్తి, వాళ్ళ కన్నీరు, వాళ్ళ కష్టాలని చూడగలిగారు ప్రసాద్ గారు. అది ప్రత్యేకత. అంటే అది బహుశా అది యాదృచ్ఛికంగా జరిగిందేమో. మనసుతో ఆలోచించడం అనేది చిన్నప్పటి నుంచి గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, అక్కడ పనిచేసే వారితో కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, వాటితో పాటు మధ్యాహ్నం పొంటి భోజనాలు అంటారు, అరపొంటి అని, ఇటువంటి పదాలన్నీ వాడుతుంటారు. మా మధ్యలో బ్రేక్ అంటాం ఇప్పుడు మనం, చుట్టుముక్క తాగడం వారు. తర్వాత లంచ్, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ చేయటం, వారి జీవితాల గురించి కొంత మామూలుగా అట్లా పైన వివరం కాకుండా లోతైన అవగాహనకి ఎలా, ఏమిటి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, అసలు వాడికి రేపు అంటే అనేది వేరేగా ఒక ఆలోచనలో స్థానం ఉందని అనిపించలేదు. ఓకే, ఈరోజు బాగా గడిస్తే చాలు. ఎమర్జెన్సీ టైంలో మిమ్మల్ని ఒక నిర్బంధాన్ని సమాజం అంతా ఎదుర్కొంది, కానీ ఆ టైంలో మీరు విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా ఉన్నారు, జైళ్ళకి కూడా వెళ్ళారు. అంటే అక్కడ ప్రధానంగా ఏ వైలేషన్ మీకు కనపడింది ప్రసాద్ గారు? ఎమర్జెన్సీ అనేది ఒక అరాచకం అండి. ఓకే, ప్రజాస్వామ్యం అని చెప్పుకోబడ్డే దేశంలో, ఏ రష్యాలో స్టాలినో, మావోలో చైనాలోనో, లేకపోతే ఇంకా మరో దేశం, అటువంటి పరిస్థితుల్లో అది ప్రతినిత్యం ఎమర్జెన్సీ. ఓకే, కానీ ప్రాథమిక హక్కులు అంటూ ఇచ్చుకొని అత్యంత ఉన్నత ప్రమాణాల్లో ఏర్పడినటువంటి రాజ్యాంగం అని చెప్పుకొని మనం ఒక రాజ్యాంగబద్ధమైన దేశంగా చెప్పుకున్నప్పుడు ఎమర్జెన్సీ అనేది కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని లక్షల కోట్ల జనాభాని హక్కులు అనేది కాలరాసేసి అక్కడ వ్యక్తిగా కొనసాగాలనేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ఎమర్జెన్సీ. సో నేను విన్నది ఆ ఎమర్జెన్సీలో మీరు యాక్టివ్గా విద్యార్థి ఉద్యమాల్లో, నిరసన ఉద్యమాల్లో పాల్గొన్నందుకు కలెక్టర్ గారు ఒక క్షమాపణ చెప్తే జైలు శిక్ష లేకుండా చేస్తామని చెప్పారు. కానీ మీరు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడలేదు, జైలుకి వెళ్ళారు, ముషీరాబాద్ జైలుకి అని చెప్తా ఉన్నారు. ఎలా? అవునండి, అప్పుడు నేను ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నానండి. జూన్ 26 అనుకుంటా, 48 ఏళ్ళ క్రితం. ఎమర్జెన్సీ అప్పుడు ఆ BBC ఇంటుండేవాళ్ళు ముందు 5-6 గంటలకు 6:30కో వస్తుండే వార్తలు పొద్దున. ఇందిరాగాంధీ గారి స్వరం వినిపించారు BBCలో, ఆవిడ గారు ఉపన్యాసం. ఓకే, ఆవిడ మొదటి పదాలు నాకు బాగా ద నేషన్ ఈజ్ ఇన్ పెరిల్ అన్నారు. ఓకే, ఏమిటి పెరిల్? తనకున్నటువంటి
తనకు ఉన్నటువంటి పరిస్థితిని దేశానికి అంతా పులివేసేసి ఓకే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తూ ఆ 21 ఫార్ములా 21 పాయింట్స్ ఫార్ములా ఇవన్నీ చెప్పారు అందరు. ఓకే ఒక వ్యక్తిగా ఒక గగుర్పాటే కాదు, ఒక విధమైనటువంటి అది కోపం ఎస్ నా హక్కులు ఎవరు, అది స్వతహాగా పొందిన హక్కులు. ఓకే ఒక రాజకీయ శక్తి ఆ హక్కుల్ని ఆ విధంగా తొలగించడమే కాకుండా ఇంతమందిని కారాగారం చేయటం ఇవన్నీ కూడా అప్పటికే వచ్చినాయి. అవును మొరార్జీ దేశాయ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఖాళీగా మొత్తం ఎడిటోరియల్ పేజీ. సో దాంతో 3 రోజులు బాగా యూనివర్సిటీ కాలేజీ అన్నిటి కూడా సంప్రదించేసి ఒక 27-28 వీ కాల్డ్ ఫర్ ఏ బంద్ ఓకే ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ దిస్ ఎమర్జెన్సీ అండ్ లాస్ ఆఫ్ అవర్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్. సో అరెస్ట్ చేశారు ఆ ఉద్యమాల్లో మిమ్మల్ని అరెస్ట్ దాంతో చేశారు ఓపిడతకు ముందు అరెస్ట్ చేశారు.